ఉన్నారా? తెలుగులో వీడియోలు, మాతృభాషలో వీడియోలు చాలా సో, కాలజ్ఞానం కల్కి అవతారం గురించి వీడియో. కాలజ్ఞానం కల్కి అవతారం. సో, ఎప్పుడు బ్రహ్మంగారొచ్చారు. బ్రహ్మంగారన్నారు, "నేను మళ్ళీ వస్తాను వీరభోగ వసంతరాయల్లాగా." 2, 3 చిక్కుముళ్ళున్నాయి. ఒకటి ఈ కాలంలో అలాంటి పేరు ఎవరు పెట్టుకోరు. వీరభోగ వసంతరాయలు. దానికి ముందు ఎవరు జనరల్‌గా అంటారో కలియుగం అనేది 4,32,000 తర్వాత ద్వాపరయుగం 8,00,000 త్రేతాయుగం 12,00,000 తప్పు. ఎందుకంటే మన పురాణాల్ని తప్పుగా ట్రాన్స్‌లేట్ చేశారు. ఎక్కడ తప్పు జరిగిందంటే సహస్ర అణు, సహస్రాణి, సహస్ర అణు అంటే దాన్ని సహస్రం అనుకున్నారు. మూర్ఖులు. సో, సహస్రాణి అంటే నిజంగా 1000 ఇంటూ 360 ఇంటూ అలా మల్టిప్లై చేసి అన్ని ఆస్ట్రోనామికల్ ఫిగర్స్ చేసేసారు. దానివల్ల జనాలు ఏమనుకుంటారంటే, ఎంత పాపం పండినా కల్కి రాడు. ఎందుకంటే కల్కి వచ్చేది 4,16,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. అంటే దాని 4,32,000 మైనస్ ఓ 30,000 అనుకోండి, 16,000 అనుకోండి అప్పుడొస్తారు. అప్పటిదాకా రారు. దీనికి కారణం ఏంటంటే మధ్యలో చాలా ఘోరమైన తప్పులు జరిగాయి. సో, సునీల్ షియరన్ అని ఒక నార్త్ ఇండియన్ స్కాలర్ తనేం చేశారంటే, అది అణు అంటే 1 యూనిట్. 4,32,000 ఒక యూనిట్ ఎంత? 4,320 మాత్రమే. అలా. ఇన్‌ఫాక్ట్ 4,320 కూడా కాదు. 432 ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశాను. 22 ఏళ్ల క్రితం. బృహస్పతి గోచారం అని ఇంగ్లీష్‌లో. అందులో నేను రాసిందేంటంటే ఒక యుగం 5 ఏళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నారద పురాణం నుంచి. అప్పుడు నేను బృహస్పతి గోచారం గురించి రాస్తున్నప్పుడు స్వీ చాన్ అని ఒక ఆవిడ నాకు నారద పురాణం నుంచి ఆ టెక్స్ట్ ఇచ్చింది. అప్పుడు నాకంత ఆశ్చర్యం వేయలేదు. కానీ అలా అని నేను క్వెషన్ కూడా చేయలేదు. ఏంటి 5 సంవత్సరాలైన ఒక యుగం ఏంటి అని. మళ్ళీ సునీల్ షియరన్ గారి పుస్తకం చదివిన తర్వాత లాస్ట్ ఇయర్ నాకు అర్థమైందేంటంటే, అప్పుడు నేను రాసింది కరెక్టే. ఒక యుగం 5 సంవత్సరాలే. యుగ అంటే 5. యుగ అంటే 4,00,000, 3,00,000 కాదు. మహాయుగం ఏమో 120 ఏళ్ళు. సో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, శ్రీరామచంద్రుడేమో 24థ్ మహాయుగంలో వచ్చారు. 24వ మహాయుగంలో వచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మేమో 28వ మహాయుగంలో వచ్చారు. సో, మన మహాయుగం లక్షల సంవత్సరాల కింద కౌంట్ చేస్తే 120 ఏళ్ళు తీసుకుంటే ఆళ్ళిద్దరి మధ్యలో ఉన్నది 120 ఇంటూ 4 అంతే. అంటే 480 సంవత్సరాల నుంచి 530 సంవత్సరాల మధ్యలోనే గ్యాప్. దానికి ప్రమాణం ఏంటంటే, భారతంలో ఒక రాజు ఉండేవాడు బృహద్బలుడు అని. ఈ బృహద్బలుడు సూర్యవంశీ అయిన రాజు. తనకి శ్రీరామచంద్రుడికి మధ్యలో 17 అంటే 17 జనరేషన్సే గ్యాప్ ఉంది. మరి మీరు నాకు చెప్పండి. ఒకవేళ లక్షల సంవత్సరాలుంటే ఒక యుగం, ఒక మహాయుగం. అప్పుడు ఒట్టి 17 జనరేషన్‌ల గ్యాప్ మాత్రమే ఎందుకుంది? శ్రీరామచంద్రుడికి, బృహద్బలుడికి. మీరు కావాల్సొస్తే మీరు ఓన్‌గా అన్వేషించొచ్చు. మీరు ఓన్‌గా పురాణాలు తీసి చూడొచ్చు. బృహద్బలుడు అనే రాజు ఉండేవాడు. తను భారతంలో పోటీ పడ్డాడు. తను కౌరవుల సైడా, పాండవుల సైడా మోస్ట్‌లీ కౌరవుల సైడే అనుకుంటా. ఓకే. తను హతమయ్యాడు. అండ్ తనకి శ్రీరామచంద్రుడికి 17 జనరేషన్‌లు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ ఒక్క క్లూ చాలు చెప్పడానికి ఏంటంటే, ఈ మహాయుగాలు అన్ని వేల కోట్ల సంవత్సరాలు కాదు. జస్ట్ 120 సంవత్సరాలు అంతే. 120 సంవత్సరాలు ఒక మహాయుగం. అందుకనే శ్రీరామచంద్రుడికి, శ్రీకృష్ణుడికి పెద్ద గ్యాప్ లేదు. ఓకే. సేమ్ వే ఇప్పుడు మనకి కల్కి అవతారం రాబోతున్నారు. ఆల్రెడీ బ్రహ్మం గారు చెప్పేసారు తనే వస్తారని. వీరభోగ వసంతరాయలు. ఆ పేరు ఒకటి తప్పితే అతను వస్తాడని నాకు నమ్మకం ఉంది.
ఇంకోటి తను చాలా ఇంపార్టెంట్ క్లూస్ ఇచ్చారు బ్రహ్మం గారు. బ్రహ్మం గారు ఏమన్నారంటే, విశ్వవాసు నామ సంవత్సరంలో నేను పుడతాను. ఇప్పుడు పుట్టడం అంటే ఏంటి? జనరల్‌గా ఏమనుకుంటారంటే పుట్టడం అంటే గర్భం నుంచి పుట్టడం. కానీ మన పురాణాలు అలా రాయలేదు. పురాణాలు ఎలా రాశారంటే దేవుడు అనేవాడు ఏంటంటే అజ. అజ. లేకపోతే అయోనిజ. ఈ అయోనిజ, అజ అంటే ఏమిటి? గర్భం నుంచి పుట్టని వాడు కాదు. సో తను ఒక చైతన్య స్వరూపుడు. బేసిక్‌లీ దేవుడు అనేవాడు ఏంటంటే చైతన్య స్వరూపుడు. అందుకనే మహావిష్ణువుని ఎప్పుడు పడుకున్నట్టు చూపిస్తారు. మహావిష్ణువు ఎందుకు కూర్చోడు? మహావిష్ణువు ఎందుకు ఒక సింహాసనం మీద కూర్చోడు? ఎందుకు ఒక అనంత శేషం మీద ఎందుకు పడుకునున్నాడు? అంటే ఆ యోగ నిద్రలో ఉండి డ్రామాని చూస్తూ ఉంటాడు. డ్రామాలో రైట్ టైంకి ఎంటర్ అవుతాడు. సో ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఋషులు, మునులు అందరూ వెళ్లి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మహావిష్ణువు ఒక అవతారం రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తారు. అదే బ్రహ్మం గారు కూడా చెప్పింది అదే. సో విశ్వవాసు నామ సంవత్సరానికి 2 మీనింగ్‌లు ఉన్నాయి. ఒకటి, తను ఆ సంవత్సరంలో ఫిజికల్‌గా పుడతాడా? లేకపోతే చైతన్యంగా పుడతాడా? ఓకే. నెంబర్ 2 ఇంకో సమస్య ఏమిటి? చిక్కుముడి ఏంటంటే ఇప్పుడు 2 విశ్వవాసులు ఉన్నాయి. 2 క్యాలెండర్స్ ఫాలో అవుతారు ఇండియాలో. ఒకటేమో శక క్యాలెండర్, ఏదో అందరూ రాష్ట్రీయ పంచాంగం లేకపోతే మన గంటల పంచాంగం, ఇవన్నీ కూడా స్టాండర్డ్ పంచాంగం ఫాలో అయ్యేవాళ్ళు. దీని ప్రకారం ఇప్పుడు 2025 నుంచి 26,000 కాదు సారీ 2025 నుంచి 2026 ఈ సంవత్సరాన్ని విశ్వవాసు సంవత్సరం అంటున్నారు. ఓకే. కానీ ఇంకో క్యాలెండర్ ఉంది. దాన్ని మనం ఉజ్జయిని క్యాలెండర్ అంటారు. అది విక్రమాదిత్యుడు స్టార్ట్ చేసిన క్యాలెండర్. దాని ప్రకారం 2012లోనే విశ్వవాసు వచ్చింది. నాకు 2 ఉన్నా నాకేం నష్టమేం లేదు. కానీ చెప్తున్నాను ఎందుకని మంచిది. 2012లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అంటే ఒకటి కామెట్ లవ్జాయ్ వచ్చింది. ధూమకేతు లవ్జాయ్ అంటే ఆహ్లాదిని శక్తి, రాధా శక్తి. సో అప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న శక క్యాలెండర్ ప్రకారం 2025, 26 ఇక్కడ నోటీస్ చేయవలసిన ఈవెంట్స్ ఏంటి? కామెట్ అట్లాస్ వచ్చింది. ధూమకేతు అట్లాస్ అనేసి వచ్చింది. అట్లాస్ 3I అంటే మూడో కన్ను. డిసెంబర్‌లో వచ్చింది. వెంటనే ఎప్‌స్టీన్ ఫైల్స్. ఇక్కడేమో గల్గోటియా కాండ్ ఢిల్లీలో ఏఐ సమిట్‌లో అన్నీ జరిగాయి కదా! సో ఇది కల్కిది చిన్నమే. అంటే మామూలు మనుషులది సాధ్యం కాదు పెద్ద పెద్ద వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయడం. ఏందంటే ఎవరైనా ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళని చంపేయడమో, లేకపోతే నోరు మూసేయడమో ఏదో చేస్తారు. కానీ ఇక్కడేంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీని ఎందుకు అంత పెద్ద స్టాల్ ఇచ్చింది? ఐఐటీస్ ఉండగా ఐఐటీస్‌కి చిన్న చిన్న స్టాల్స్ ఇచ్చి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ గల్గోటియా. సో నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే గల్గోటియా అనేది యాక్చువల్‌గా యేసు ప్రభుని ఎప్పుడు క్రూసిఫై చేశారో, శూలం మీద ఎక్కించారో తనది ఇక్కడ ఈ పోర్షన్ ఏదో ఉందో తలకాయని దాన్ని గొల్గొతా అంటారట. ఓకే. ఒక హిందూ అయ్యుండి, ఒక బ్రాహ్మడు అయ్యుండి నాకు ఈ విషయాలు ఎలా తెలిసాయంటే రీసెర్చ్ చేయడం వల్ల తెలిసింది. సో యేసు ప్రభువుని ఎక్కడ యాక్చువల్‌గా శూలం మీద ఎక్కించారో జెరూసలేం పక్కన ఆ ఏరియానే గొల్గొతా అంటారు. కానీ దానిది డీప్ సింబాలిక్ ఎసోటరిక్ మీనింగ్ ఏంటంటే అది మన తలకాయ. ఇంకా ఎక్కడ మన గ్రీక్ మైథాలజీలో బాడీ ఏమో అట్లాస్, తలకాయ ఏమో ఎన్‌లైటన్. మన దాంట్లో తలకాయ ఏమో రాహు, బాడీ ఏమో కేతు. ఇంకా క్షుణ్ణంగా చూస్తే తలకాయ ఏమో మహావిష్ణువు ప్లస్ లక్ష్మి. ఓకే. ఇక్కడే ఉంది. లక్ష్మి, విష్ణువు ఇక్కడే ఉంటారు. ఈ తలకాయ కింద పోర్షన్ అంతా ఏంటంటే అనంత శేష. అందుకని చూడండి అనంతుడు ఇలా పడుకుని ఉన్నాడు. దాని మీద ఫ్లోట్ అవుతోంది. అంటే క్షీరసాగరం అది మన బ్రెయిన్‌లోనే ఉంటుంది. దాని పైన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఉన్నారు. అంటే ఏమిటి? అంటే చైతన్య స్వరూపుల్లాగా. చైతన్యం. పుట్టినప్పుడు కూడా చూడండి ఒక బిడ్డ అమ్మ కడుపులో అమ్నియాటిక్ ఫ్లూయిడ్‌లో ఉంటుంది. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ సముద్రం. ఆ సముద్రంలో ఒక బిడ్డ పుడుతున్నాడు కదా! ఆ చిన్న ఫీటస్ నుంచే పెద్ద బిడ్డ అవుతాడు. సో ఆ పెద్ద బిడ్డ ఏంటంటే బ్రహ్మ అన్నమాట. సో మన పూర్వీకులు, ఋషులు, మునులు ఏంటంటే అంతా ఎన్‌కోడ్ చేసేసారు.
ఇది మామూలు మనుషులకి అర్థం కాదు. సో, ఆ బ్రహ్మ అనేది మనమే. అంటే ఇండివిడ్యువల్ కాన్షియస్‌నెస్ జీవాత్మ అనేది అంటాము. ఆ ఇండివిడ్యువల్ ఏమో బ్రహ్మ. సర్వవ్యాపకేశ అంటే విష్ణు చైతన్య స్వరూపుడు. సో, అలా ఆ రకంగా చూస్తే అసలు విష్ణువు ఎప్పుడైనా పుట్టాడా? అంటే ఒక హ్యూమన్ బీయింగ్‌లా వచ్చాడా? అది వివాదాస్పదమే. కానీ ఒకటి మాత్రం నిజం. తను వచ్చినా ఫిజికల్‌గా వచ్చినా రాకపోయినా తన పని మాత్రం తను చేశాడు. శ్రీరామచంద్రుడు సూర్య స్వరూపుడు. తను రావణాసురుడు అంధకారాన్ని హతమార్చాడు. సేమ్ వే శ్రీకృష్ణుడు ఎంతోమంది అసురుల్ని. సేమ్ వే కల్కి కూడా. సో, దానికి బెస్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇదే. ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు. ఎంత పెద్దవాళ్ళండి? బిల్ క్లింటన్ అవ్వనివ్వండి, బిల్ గేట్స్ అవ్వనివ్వండి, ఎప్‌స్టీన్ అయితే ఎలాగో పెద్దవాడే. నెక్స్ట్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా వచ్చింది. దీపక్ చోప్రా. ఎవరిని మనం మహాత్ములు, పుణ్యాత్ములు అనుకున్నామో ఆళ్ళు పరమ నికృష్టులని మనకి తెలిసింది ఎప్‌స్టీన్ ఫైల్స్ ద్వారా. చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని కొంతమందైతే చంపేసారు అది ఇది అంటారు. అవన్నీ మీరు చూసుకోండి. మీరు యూట్యూబ్‌లో చాలామంది ఇలాంటి విషయాల మీద వీడియోలు చేస్తుంటారు. నా పని ఏంటంటే జస్ట్ ఇదే చెప్పడం చైతన్య స్వరూపుడుగా వచ్చి తన పని తను మొదలెట్టాడు. 2012లో తను ఆహ్లాదిని శక్తిగా వచ్చాడు. ఈసారి కొంచెం రుద్రుడు రూపంలో వచ్చాడు. వచ్చి బడామ్ అని ఆ ఎప్‌స్టీన్ ఐలాండ్స్‌ని కొట్టాడు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయింది. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ వస్తున్నాయి. అలాగే ఇండియాలో గల్గోటియా యూనివర్సిటీ ద్వారా ఇండియాది పరువు తీసిన గల్గోటి యూనివర్సిటీ. కానీ అలా చూడకూడదు. దాన్ని ఎలా చూడాలంటే గొల్గొథా. గొల్గొథా అంటే మళ్ళీ కోల్కతా కాదు. కొంతమంది కోల్కతా అనుకుంటున్నారు. స స సౌండ్ రిథమ్ ప్రకారం. కానీ యాక్చువల్లీ అదేంటంటే గొల్గొథా. గొల్గొథా అంటే యేసు ప్రభుని శూలెక్కించడం. యేసు ప్రభువుని కూడా ఒక సింబాలిక్ రూపంలో తీసుకుంటే ఒక క్రాస్‌ని ఎలా తీసుకుంటామంటే బాడీ అంతా కేతు. అంటే మ్యాటర్. అంటే బాడీ. ఇంకా తలకాయ అనేది కాన్షియస్‌నెస్. అంటే రాహు. అంటే అమ్మవారు. అంటే శ్రీ మహావిష్ణువు, లలితాదేవి వీళ్ళందరూ థర్డ్ ఐ చక్ర పైనుంటారు. వాళ్ళ కాన్షియస్‌నెస్. సో, ఆ కాన్షియస్‌నెస్ నుంచి, ఆ చైతన్యం నుంచి ఈ భౌతిక పరిణామాలు మనకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచంలో ఏం జరుగుతోంది? చాలా క్లియర్‌గా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని మనం వాళ్ళని ఓడించడం ఇంపాసిబుల్. వాళ్ళకెప్పుడు వాళ్ళ మీద ఒక మచ్చ కూడా రాదు అని మనం అనుకుంటున్నాము. వాళ్ళు యాక్చువల్‌గా పరమ నికృష్టులు. అది మనకు తెలీదు. చాలా మందికి తెలీదు. అజ్ఞానంలో బతికేస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్‌ని నటరాజ్ కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు గల్కోటి యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారు? ఒరాయన్ రోబోట్ అన్నారు. ఒరాయన్ అంటే ఏమిటి? ఒరాయన్ అంటే ఆరుద్ర నక్షత్రం. అంటే మృగవ్యాధ. 2 నక్షత్రాలున్నాయి అక్కడ. ఒకటి మృగశిర, ఇంకోటి మృగవ్యాధ. మృగశిర అంటే జింకది తలకాయ. ఇంకా మృగవ్యాధ జింక తలకాయ తీసేసిన రుద్రుడు. ఇంత చిన్న పాపం జింకని ఎందుకు చంపాడు? అంటే ఆ జింక మామూలు జింక కాదు. అది మారీచి లాంటి జింక అని అనుకోవచ్చు. లేకపోతే బ్రహ్మదేవుడికి ఎప్పుడు కోపం ఎక్కువైపోయి, యారగెన్స్ ఎక్కువైపోయి నేనే అందరికంటే గొప్ప అనుకున్నప్పుడు తనది 5వ తలకాయ మాత్రమే రుద్రుడు కట్ చేసాడు. తర్వాత రుద్రుడేమో ఇక్కడ కాశీకొచ్చి తన పాపాన్ని బ్రహ్మహత్య అని తనేమో తన చెయ్యి అక్కడ పెట్టాడు గంగలో. అప్పుడు అది వెళ్ళిపోయింది. సో, ఎప్పుడు ఈవెన్ దక్షుడిది కూడా అలాగే అయింది. దక్ష యజ్ఞం చేసినప్పుడు శివుడిని అవమానించాడు. సతిని అవమానించాడు. సతి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత శివుడొచ్చాడు. శివుడేమో రుద్రుడయ్యి మొత్తం తాండవం చేశాడు కదా! ఇది తెలిసిందే. ఆ దక్షుడి నక్షత్రమే మృగశిర. ఒరాయన్ అంటారు. ఆ ఒరాయన్‌లో మళ్ళీ ఈ బీటెల్‌జూస్, ఆరుద్ర ఇదంతా ఏంటంటే శివుడనమాట. మృగవ్యాధ. లేకపోతే లుబ్ధగా అని కూడా అంటారు సంస్కృతంలో. సో, ఆ రుద్ర రూపుడైన శివుడేంటంటే ఎప్పుడు బాగా మితిమీరి తలకాయ యారగెంట్‌గా అయిపోయిన వాళ్ళని తగ్గిస్తాడు కొంచెం. కొంచెం బానే తగ్గిస్తాడు. సో, అదే జరుగుతుంది. సో, కొంతమంది నాయకులు ఎస్పెషల్లీ వాళ్ళేదో వాళ్ళని ఇంపాసిబుల్, వాళ్ళు ఇన్విన్సిబుల్, ఆళ్ళు హిరణ్యకశిపులాగా ఎవరు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కాలభైరవుడి రూపంలో వస్తాడు. ఓకే. సో, ఒరాయన్ అనే పేరు వాళ్ళు పెట్టుకోవడం అతిశయోక్తి కాదు. ఒరాయన్ అనే పేరు పెట్టారంటే అది దేవుడు చేసిన లీలే. లేకపోతే వాళ్ళకంత బుద్ధెక్కడుంది ఒరాయన్ పేరు పెట్టుకోవడానికి. ఒరాయన్ అంటే ఆ రుద్రుడు తన తలకాయ తీసేసాడు కొంతమందిది. పరువు పోయింది. తలకాయ తీయడం అంటే నిజంగా తలకాయ తీయడం కాదు. ఇక్కడ పరువు పోవడం అనమాట. సో, అది జరుగుతోంది. ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఆల్రెడీ కల్కి పుట్టేసాడు. ఇక్కడ పుట్టడం అంటే ఇట్ ఈస్ లైక్ ఎ ద్విజ. ద్విజ అనే కాన్సెప్ట్ ఏంటంటే
ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరు యజ్ఞోపవీతం వేసుకుంటారో వాళ్ళకి తెలుసు. ద్విజ అంటే రెండోసారి పుట్టడం. సో, ఇక్కడ మనం ఫిజికల్ బర్త్ గురించి భౌతిక పుట్టడం గురించి మాట్లాడట్లేదు. ఒక అమ్మ కడుపులోంచి వచ్చి మళ్ళీ ఎప్పుడు పెద్దవాడవుతాడు, ఎప్పుడు 40 ఏళ్ళొస్తాయి, ఎప్పుడు తను కత్తి తీసుకుంటాడు, గుర్రం మీద కూర్చొని ఎప్పుడు ఎంతమందిని చేసుకుంటాడు. మనం దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే తను ఎప్పుడు అలా రాడు. ఆ గుర్రం అనేది ధనువు రాశి. ఆ చేతిలో ఉన్న కత్తి ఏంటంటే కృత్తిక నక్షత్రం అంటే అగ్ని. అంటే శబ్ద బ్రాహ్మడు. ఓకే. సో, అవన్నీ సింబాలిక్ మీనింగ్స్. నేను హిందీ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. తెలుగు వాళ్ళకి ఎక్కువ నేను చెప్తూ ఉన్నాను. కానీ మీరు తెలుగు అంటే ఇష్టం అంటే తెలుగు మీకు వినిపించినప్పుడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎంజాయ్ చేయండి. షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.